మంచి ఆహారంతో పాటు కావాలి స్వచ్ఛమైన నీరు. అదే సనాతన్ జల్. వివరాలకు 8919763872. ఇంటికి దీపం ఇల్లాలు అని అంటారు మన పెద్దలు. కానీ ఇప్పుడు ఆ ఇల్లాలే తన ఇంటి దీపాన్ని ఆర్పేస్తోంది. ప్రియుడి మోజులో పడి తాళి కట్టిన భర్తను కాటికి పంపుతోంది. పెళ్లై పట్టుమని 2 రోజులు కూడా గడవక ముందే భర్తకు మరణ శాసనం రాస్తోంది. హనీమూన్ అంటున్నారు, శుభం కార్డ్ వేస్తున్నారు. ఇంతకు ముందు ప్రతి మగాడి విజయం వెనుక ఓ ఆడది ఉండేది. కానీ ప్రస్తుత కాలంలో ప్రతి మగాడి మరణం వెనుక ఒక కిలాడి లేడీ ఉంటుంది. ఇందుకు నిదర్శనం ప్రస్తుతం దేశంలో జరుగుతున్న ఘటనలే నిదర్శనం. ప్రియులను మర్చిపోలేకే భార్యలు ఈ ఘాతకాలకు పాల్పడుతున్నారు. ప్రేమించిన వారిని మర్చిపోలేక కొన్ని రోజులకే భర్తలకు విడాకులిస్తున్న వాళ్ళు అధికంగానే ఉంటున్నారు. అయితే కొందరు మాత్రం ఏకంగా భర్తలకే స్పాట్ పెట్టిస్తున్నారు. దీంతో పెళ్ళంటేనే యువత భయంతో పారిపోతుంది. పెళ్ళంటే 100 ఏళ్ల పంట అని అనేవాళ్ళు. కానీ ఇప్పుడు పెళ్ళంటే 3 రోజుల మంటగా మారిపోయింది. సెలబ్రిటీల దగ్గర నుంచి సామాన్యుల వరకు విడాకులు తీసుకుంటున్నారు. గతంలో పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్లు అధికంగా ఉండేవి. ఇప్పుడు లవ్ మ్యారేజెస్ ఎక్కువైపోయాయి. దీంతో విడాకులు, మరణాలు కూడా ఆ రేంజ్ లోనే పెరుగుతున్నాయి. తాజాగా జాతీయ నేర గణాంకాల రికార్డు ప్రకారం భార్య చేతిలో చనిపోయిన భర్తల మరణాల్లో ఉత్తరప్రదేశ్ తొలి స్థానంలో ఉంది. ఆ రాష్ట్రంలో గతేడాది 62 మంది భర్తలు భార్యల చేతిలో మరణించారు. ప్రస్తుతం ఆ సంఖ్య పెరిగినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత బీహార్లో 42, రాజస్థాన్లో 25, మధ్యప్రదేశ్లో 22, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లలో పదుల సంఖ్యలో భర్తలు మరణాలకు భార్యలు కారణమవుతున్నారు. యూపీలోని మీరట్లో సౌరభ్ కుమార్ ను తన భార్య ముస్కాన్ లవర్ సాయంతో లేపేసింది. ఆ తర్వాత భర్త డెడ్ బాడీని ముక్కలుగా నరికి డ్రమ్లో వేసి సిమెంట్ తో కప్పేసింది. మేఘాలయ మర్డర్ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ తర్వాత అమీన్పూర్ లోని ఇలాంటి ఘటనే జరిగింది. తెలంగాణలో జరిగిన తేజేశ్వర్ హత్య కేసు వ్యవహారం కూడా దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఇలా నిత్యం కిల్లర్ వైఫ్ ల వార్తలు నిత్యం పేపర్లు, టీవీలు, సోషల్ మీడియాలో వస్తూనే ఉన్నాయి. ఒకప్పుడు అమ్మాయిని ఒక అబ్బాయి చేతిలో పెట్టాలి అంటే ఆ అబ్బాయికి చెడు అలవాట్లు ఉన్నాయని చూసుకునేవారు. కుటుంబ సభ్యులు ఎలాంటి వారంటూ చుట్టుపక్కల వారిని అడిగి తెలుసుకునేవారు. ఇప్పుడు అమ్మాయి పరిస్థితిపై పిల్లాడి కుటుంబ సభ్యులు సమాచారం సేకరించే పరిస్థితి ఏర్పడిందని అబ్బాయిల పేరెంట్స్ అంటున్నారు. జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్లి మరి తమ కుమారుడి ఆయుష్ గురించి పూర్తిగా తెలుసుకుని అర్ధాంతరంగా మరణం లేదని తెలుసుకున్నాకే పెళ్లికి సిద్ధం అవ్వాల్సి వస్తుందని చెప్తున్నారు. వినడానికి విడ్డూరంగా ఉన్నా ప్రస్తుతం ఇదే ట్రెండ్ నడుస్తోంది. ఏమైనా పెళ్లి చూపులకు వెళ్లే ముందు అమ్మాయి ఎవరైనా ప్రేమించిందా ముందుగా కనుక్కొని 7 అడుగులు వేయడం మంచిది. లేదంటే మరో రోజు పేపర్ల న్యూస్ లా మారే అవకాశం లేకపోలేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అది మ్యాటర్.